అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీరామ గ్రూప్ ఆధ్వర్యంలో 1 బైట్ నూతన రెస్టారెంట్ ప్రారంభం. ప్రతి ఒక్కరికి ఊరు దాటే వెళ్లే అవసరం లేకుండా చేయాలన్న కాన్సెప్ట్ తోనే ప్రారంభించిన 1 బైట్ నూతన రెస్టారెంట్. సామాన్యుని అందుబాటు ధరల్లోనే హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటున్న నిర్వాహకులు. నర్సీపట్నంలో శ్రీరామ గ్రూప్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో 1 బైట్ నూతన రెస్టారెంట్ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్తలు జాలుమురి బంగారాజు, వెలగ నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మితో పాటు పలువురు పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, నర్సీపట్నం ప్రజలు నాణ్యమైన ఆహారం కోసం ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను ప్రారంభించినట్లు తెలిపారు. అందుబాటు ధరల్లోనే అత్యుత్తమ నాణ్యతతో రుచికరమైన ఆహారాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 1 బైట్లో బర్గర్లు 40 రూపాయల నుంచే ప్రారంభమవుతాయని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. విశాఖపట్నం వంటి నగరాల్లో లభించే రుచులను నర్సీపట్నం ప్రజలకు స్థానికంగానే అందించేందుకు ప్రత్యేకంగా మెనూను రూపొందించినట్లు వెల్లడించారు. నర్సీపట్నం అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలనే సంకల్పంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కొత్త రకాల ఆహార పదార్థాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నర్సీపట్నం, పరిసర ప్రాంతాల ప్రజలు ఒకసారి 1 బైట్ రెస్టారెంట్ను సందర్శించి నాణ్యమైన ఆహారం, కొత్త రుచులను ఆస్వాదించాలని నిర్వాహకులు ఆహ్వానించారు. ఎప్పుడు చూస్తే జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు 1 బైట్ ఓపెనింగ్ వచ్చిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. దీనికి ముగ్గురు యంగ్స్టార్స్ మెయిన్ కారణం. మీకు తెలుసు, రామా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రామా ఐరన్ షాప్, రామా హార్డ్వేర్ షాప్, రామా పెయింట్స్ అండ్ శానిటరీ హౌస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా రామా ఎంటర్ప్రైజెస్ పేరుతోటి ఇక్కడ 1 బైట్ మన ఏరియాలో ఎక్కడ కూడా లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నూతన వ్యాపారంలోకి అడుగుపెట్టారు. వీళ్ళు ఫారెన్లో కూడా జాబులు కూడా ఉంటే ఇక్కడ ఏదో సాధిద్దామనే ఉద్దేశంతో మన రామాయణ షాప్ పెదబాబు గారు, చిన్నబాబు గారు, బురిబాబు గారి పిల్లలు మొత్తం ముగ్గురు కలిపి మన ఫస్ట్ శ్రీరామ్ కలిపి స్ఫూర్తితోటి ఇక్కడ డేరింగ్ తోటి తీసుకున్నారు. ఎవరి తాలూకా ఐడియా ఆలోచనలు కాదు, వాళ్ళ సొంతంగా ముగ్గురు బాగా ఆలోచించి పెద్దల యొక్క ఆశీస్సులతోటి ఈవేళ 1 బైట్ షోరూమ్ ప్రారంభం చేశారు. స్టార్టింగ్ నుంచి అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ ఎఫర్ట్ మనకు తెలుసు. వాళ్ళ బాగా కష్టపడి ఈవేళ ఓపెనింగ్ అందరినీ పిలిచి చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన జలు బంగారాజు గారు అయితేనేమండి, మన ఆదిలక్ష్మి గారు అయితేనేమి, పెద్దలందరూ కూడా జోగారు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఈ 1 బైట్ అనేది చాలా వెరీ వెరీ టేస్ట్ఫుల్. ఎక్కడ మీకు ఒక్కసారి వస్తే మీరు అలా వస్తూనే ఉంటారు ప్రతి వారం కూడా. అంత మంచి వాల్యుబుల్, మంచి టేస్ట్ఫుల్ అది. అలాంటి 1 బైట్ ఇక్కడ నర్సీపట్నంలో తీసుకొచ్చినందుకు ముగ్గురు పిల్లల్ని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, దీన్ని మీ అందరూ కూడా దిగ్విజయం చేయాలని, సకుటుంబ సమేతంగా ప్రతి వారం అందరూ వచ్చి ఈ టేస్ట్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో అత్యాధునిక హంగులతో నర్సీపట్నంలో లేనటువంటి కార్పొరేట్ స్టైల్లో ఒక 1 బైట్ అనే ఒక స్టార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మన నర్సీపట్నం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందంటే ఇది ఒక ఇలా యంగ్స్టర్స్ ముందుకు రావడం, లైక్ శ్రీరామ్ అండ్ మోహిత్ అండ్ నితిన్, నేను మీ ముగ్గురిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందిస్తున్నాను. నర్సీపట్నంలో ఇంత ధైర్యం చేసి, మన నర్సీపట్నం అనేసరికి కొంత భయపడతా ఉంటారు, సో నర్సీపట్నంలో ఏంటి పెట్టమని, సో అంత ధైర్యం చేసి మీరు అంత హై ఎడ్యుకేషన్ చేసి కూడాను నర్సీపట్నాన్ని ఒక అత్యాధునికంగా తయారు చేయాలని ఒక ఉద్దేశం. నర్సీపట్నం అభివృద్ధి చెందుతుందంటే ఇది ఒక మీలాంటి యంగ్స్టర్స్ కూడా దానికి ముఖ్య కారణం. సో నర్సీపట్నాన్ని ఇంత ధైర్యం చేసి వీళ్ళు ముగ్గురు పెట్టినందుకు వీళ్ళు ముగ్గురిని ఆశీర్వదిస్తూ నర్సీపట్నం వాసులు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని
ఇది 1 బై అంటే ఆల్ ద టైప్స్ ఆఫ్ కెఫే ఐటమ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరూ దీన్ని విజిట్ చేసి నర్సీపట్నాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించాలని, ఇప్పుడు ఏదో సమ్ కెఫేకి వెళ్ళాలి అంటే విశాఖపట్నం వెళ్ళడమో అనకాపల్లి వెళ్ళడమో కాకుండా నర్సీపట్నంలోనే మనకు అందుబాటులో తీసుకొచ్చున్నారు. నేను ముగ్గురికి అభినందిస్తూ నర్సీపట్నాన్ని మీరు అందరూ ఇలా మరింత మంది యంగ్స్టర్స్ ముందుకు వచ్చి అనేక రకాలటువంటి కార్యక్రమాలను చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రామ ఐరన్ గ్రూప్ వాళ్ళందరికీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ 1 బైట్ షాప్ ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నర్సీపట్నంలో రామ ఐరన్ షాప్ అంటే ఎంత పేరుందో గత 40 సంవత్సరాల నుంచి బాగా పేరుతోటి అభివృద్ధి చెందింది. అలాగే ఈ 1 బైట్ కూడా అభివృద్ధి చెంది బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ వాళ్ళకి నా ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఈ ఓపెనింగ్కి విచ్చేసిన అందరికీ మా మనసంతా నిండుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నర్సీపట్నంలో ఒక రెస్టారెంట్ లేదా కెఫేని పెట్టడానికి అందరికీ ఒక చిన్న భయం దడ పుట్టేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఏం పెట్టినా నర్సీపట్నంలో ఏదో క్వాలిటీ ఛాలెంజ్ ఉంటుంది, ప్రైస్ ఛాలెంజ్ ఉంటుంది, ఏదో టేస్ట్ ఛాలెంజ్ ఉంటుంది. అవన్నిటిని ట్యాకిల్ చేసి నర్సీపట్నంలో ఉండే ప్రతి ఒక్కరికి ఊరు దాటే అవసరం లేకుండా చేయాలన్న ఒక కాన్సెప్ట్తోనే మేము దీనికి ముందుకు వచ్చాం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సిటీలో ఏవైనా ఎంజాయ్ చేయాలన్నా, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కొనాలన్నా, దేనికైనా అందరం ఊరు బయటికి వెళ్ళేవాళ్ళం. అది మెల్లమెల్లగా ఒక్కొక్క మల్టిపుల్ బిజినెస్ ఓనర్స్ ఒక్కొక్కరు ధైర్యంతో ముందుకు వచ్చి నర్సీపట్నాన్ని ఇంప్రూవ్ చేయాలని మన ఎకానమీని కూడా చాలా డెవలప్ చేశారు. అలాగే మేము చేసే ఈ 1 బైట్ కూడా నర్సీపట్నానికి ఓవరాల్గా ఒక చిన్న కాంట్రిబ్యూషన్ తెస్తుందని, నర్సీపట్నం వాల్యూని ఎలివేట్ చేస్తుందని, అండ్ నాట్ జస్ట్ దట్ అందరికీ ఒక న్యూ ప్యాలెట్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ అన్ని అందిస్తుందన్న హోప్తో ఇది స్టార్ట్ చేసాం. ఇక్కడ నర్సీపట్నం చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి ఇది మా పర్సనల్ ఇన్వైట్లో ట్రీట్ చేసి ఒక్కసారి మా స్టోర్ని విజిట్ చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ఇది కొత్తగా తెచ్చిన 1 బైట్లో మేము బాగా ఎకనామికల్ ప్రైసింగ్తో మనకి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బర్గర్స్ 40 రూపీస్ నుంచి స్టార్ట్ చేసేటట్టు మేము కంపెనీస్తో మాట్లాడి అన్ని వెండర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని మేము ఇక్కడ నర్సీపట్నంలో పెడుతున్నాము. మీరు ఇప్పుడు వైజాగ్లో ఎక్కడికి వెళ్ళి ట్రై చేసే ఫుడ్ ఎలా ఉంటుంది, మీకు అదే ఫుడ్ మేము అంతకంటే బెటర్ కూడా ట్రై చేయడానికి మేము నర్సీపట్నంలో లాంచ్ చేసాము. ఇంకా మీకు ఎవరికన్నా ఏమన్నా కొత్తగా ఎటువంటి ఫుడ్ అనే ఇంట్రెస్ట్ ఉంది, లేదా మీకు ఈ టైప్ ట్రై చేయాలని ఉంది, లేదా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ సంథింగ్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ చేంజెస్. ఎప్పుడైనా ఎవరికైనా ఇఫ్ యూ వాంట్ ట్రై టు మేక్ ఫుడ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ కొలాబరేట్ విత్ us, you can come visit us and we will discuss how it can be done. ఈరోజు వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. నర్సీపట్నం నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ ఒక విధంగా టేస్ట్ అనేది నర్సీపట్నంలో క్వాలిటీ చాలా తక్కువ ఉంది. మేము అది చూసి ఇక్కడ క్వాలిటీ అవన్నీ కావాలని వీ రీసెర్చ్ లైక్ ఢిల్లీ అండ్ ఎవ్రీవేర్. సో వీ బ్రాట్ ఆల్ ద థింగ్స్ అండ్ లైక్ వీ ట్రై టు కీప్ అట్మోస్ట్ క్వాలిటీ హియర్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇది 1 బైట్ అని స్టార్ట్ చేసిన దానికి వెనకతలు కూడా ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి. మా పిల్లలు ఎలాంటి షాక్ ఇచ్చారంటే, మేము వచ్చి నర్సీపట్నంలో సెటిల్ అవుతామన్నారు. అది అసలు మాకు ఫస్ట్ షాక్ అనమాట. వీళ్ళు ఎక్కడికి వచ్చి నర్సీపట్నంలో ఇక్కడ సెటిల్ అవుతామని అన్నది. దాని తర్వాత వాళ్ళంతటి వాళ్ళుగా రీసెర్చ్ చేశారు. ఇక్కడ ఏది బిజినెస్ పెడితే విన్ టు విన్ ప్రాసెస్ లో మేము ముందుకెళ్తాం, మేము మా ఎక్స్పీరియన్స్ తోటి మేము ఎడ్యుకేట్ అవ్వాలి, ఇక్కడ వాళ్ళకి కూడా మనం ఏదో ఒకటి సప్లై చేయాలి అని అలా అనుకుంటున్నప్పుడు సిటీలో అవన్నీ వాళ్ళు చూస్తా ఉంటే ఇలాంటి కెఫేలో కూర్చున్నప్పుడు ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది, లేకపోతే జాబ్స్ కి ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ తో ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలి అది అని. నెక్స్ట్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ నుంచి చాలా మందిని ఎంటర్‌ప్రెన్యూర్స్ ని తయారు చేయాలని, అంతేకాకుండా స్టూడెంట్స్ కి ఉన్న వాళ్ళకి రకరకాల ట్రైనింగ్స్ ఆపర్చునిటీస్ కూడా ఈ 1 బైట్ దగ్గర నుంచి నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రొవైడ్ చేయాలని వీళ్ళకుంది. వీళ్ళని మనం అందరం విష్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అందరికి ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్స్ పెరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శాంతి.
నేను శ్రీరామ్ ఐరన్ షాప్ పెద్దబాబు గారి మిస్సెస్ని. నాకు చిన్నప్పటి నుంచి కళలు, సంగీతం, వీణ అవన్నీ చాలా ఇష్టము. నేను ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాను. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చినా వెళ్తూ ఉంటాను. దానికి మా కుటుంబ సభ్యులు, మా శ్రీవారు బాగా సపోర్ట్ చేసి నన్ను ఇన్ని ప్రోగ్రామ్స్కి పంపించడం జరిగింది. మొదటగా రవీంద్ర భారతి హైదరాబాద్లో ప్లే చేసామండి వీణలు. అక్కడ 108 మంది కళాకారులతో వీణ ప్రోగ్రాం ఇచ్చాము. నెక్స్ట్ స్వర్ణగిరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, స్వర్ణగిరిలో ప్రోగ్రామ్ చేసాము. నెక్స్ట్ ఏమో యాదగిరిగుట్ట వరల్డ్ రికార్డ్కి మేము వెళ్ళామండి అందరూ కలిసి. వరల్డ్ రికార్డ్లో నాకు అక్కడ ఈవో గారు, లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళు, టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు అందరికీ నాకు సన్మానించి వరల్డ్ రికార్డు అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మేము యాదగిరిగుట్ట అయిపోయిన తర్వాత స్వర్ణగిరి, తర్వాత బాసరసి సరస్వతి దేవాలయంలో కూడా ప్రోగ్రామ్ ఇచ్చామండి. అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తున్న సక్సెస్ఫుల్గా ఈరోజు మార్నింగే నేను ట్రైన్ దిగాను, ఇలా వచ్చాను ఇక్కడికి. థ్యాంక్ యూ వెరీ మచ్. 1/2 మా పిల్లలందరూ కలిపి ఈరోజు ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు గ్రాండ్ సక్సెస్ కావాలని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాను.